హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి 2024కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఇది ఎస్జిటిసి యొక్క ఇంగ్లీష్ గ్రామర్, అంటే మనకి స్కూల్ అసిస్టెంట్స్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో టాపిక్ వచ్చేసరికి టెన్సెస్. మనకి ప్రాక్టీస్ బిట్స్ ఒక 30 చెప్తాను. ఎవరైనా టెన్సెస్ కనుక కంప్లీట్ చేసి ఉంటే ఇది 30 బిట్స్ అనేది క్విక్ రివిజన్ గా ఉంటాయి. ఓకే, మనం టాపిక్ స్టార్ట్ చేద్దాము. Our school dash a library, but it doesn't dash any computers. Have has, have. And the correct answer is has and have. Our school has a library, but it doesn't have any computers. And the correct answer is option 1. Next, my parents dash a new stereo recently అని ఇచ్చారు కాబట్టి అంటే మనకి పాస్ట్ అయిపోయింది, బట్ ఇట్స్ అ రీసెంట్ కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హ్యావ్ గాట్. మై పేరెంట్స్ హ్యావ్ గాట్ అ న్యూ స్టీరియో రీసెంట్లీ అని వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. డస్ యువర్ సిస్టర్ డాష్ అ కార్ అంటే మీ సిస్టర్ దగ్గర డాష్ కార్ అని అడుగుతున్నారు, అంటే పాస్ట్ కొద్దిగా. సో ఆప్షన్స్ హ్యాస్ గాట్, హ్యావ్, హ్యాస్ గెట్. సో మనకి కరెక్ట్ గా సూట్ అయ్యే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 మాట అండి. డస్ యువర్ సిస్టర్ హ్యావ్ అ కార్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. లిజన్ మిస్టర్ జోన్స్ డాష్ ద పియానో. ఆప్షన్స్ చూద్దాం. ప్లేస్ అంటే ప్లే చేస్తా ఉన్నారు. నెక్స్ట్ హ్యాస్ ప్లేడ్ ప్లే చేసేసారు. ఈస్ ప్లేయింగ్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ప్లేడ్ ప్లే చేశారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి. ఈస్ ప్లేయింగ్ ద పియానో. మిస్టర్ జోన్స్ పియానో ప్లే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్కి వెళ్దామండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెంచరీ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ సప్లైస్ డాష్ ఏమవుతాయి అంటే మనకి ఈ సెంచరీ ఎండ్ కల్లా వరల్డ్ యొక్క ఆయిల్ సప్లై మొత్తం ఏమవుతుంది? హ్యాస్ యూజ్డ్ అప్, will have used up, have been used up, will have been used up. So it's a future continuous కాబట్టి will have been used up అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the sun circle the earth. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూద్దాం. డూ, డిడ్, డస్, డూయింగ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి డస్ వస్తుందండి. డస్ ద సన్ సర్కిల్ ద ఎర్త్ అంటే సన్ సర్కిల్ చేస్తుందా ఎర్త్ ని అని అడుగుతున్నా అనమాట. తెలుసు కదండి, ఎర్త్ సర్కిల్ చేస్తుంది సన్ ని. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఐ డాష్ టు హర్ అ వీక్ అగో బట్ షీ డాష్ ఎట్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ రోట్ అండ్ హ్యాజంట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. ఐ రోట్ టు హర్ అ వీక్ ఎగో. సపోజ్ లెటర్ అనుకోండి. ఐ రోట్ టు హర్ ఏ వీక్ ఎగో అంటే నేను రాసేసా ఒక వారం క్రితం, కానీ తను ఇప్పుడు వరకు నాకు ఆన్సర్ చేయలే అంటే హ్యాజంట్ ఆన్సర్ అని వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. వి యూస్ ద పాస్ట్ సింపుల్ ఇక్కడ యూస్ చేస్తాం. ఆప్షన్స్ చూద్దామండి. యాక్టివిటీ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్. ఓకే, పాస్ట్ మనకి యాక్టివిటీస్ పాస్ట్ లో ఏం ప్రోగ్రెస్ అయ్యేదానికి మనం యూజ్ చేస్తాం. యాక్షన్స్ దట్ ఫాలో ఈచ్ అదర్ ఇన్ నారేషన్ ఇన్ పాస్ట్. ఏ ప్రెసెంట్ హ్యాబిట్, ప్రెసెంట్ అయితే అస్సలే కాదండి. ఏ పాస్ట్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఇప్పుడు ఒక యాక్షన్ కన్నా ముందు ఒక యాక్షన్ జరిగింది, దాన్ని మనం చెప్తామా అంటే ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 4. దాన్ని మనం పాస్ట్ సింపుల్ అంటాము. ఓకేనండి. నెక్స్ట్, the film dash already dash when we sat down. ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. has already and started, was starting, had started and have started. And the correct answer is మనకి had started అని వస్తుందండి. ఒకసారి చూద్దాం. The film had already started when we sat down కాబట్టి the correct answer is option 3 వస్తుంది. Where dash you dash last summer holidays. ఆప్షన్స్ చూసుకుందాం. did and go, do and go, where and go, was
go. అండ్ మనం ఒకసారి చూసుకుందాం టాలీ చేసి. వేర్ డిడ్ యూ గో లాస్ట్ సమ్మర్ హాలిడేస్? ఓకే, మనకి did and go వస్తుందండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, వేర్ డిడ్ యూ గో లాస్ట్ సమ్మర్ హాలిడేస్. ఓకే ఓకే, మన 11th క్వశ్చన్. I am delighted because I dash a pay rise fresh. మన ఆప్షన్స్ చూద్దాం. gave, have given, have been given and was given. అండ్ ద రైట్ ఆన్సర్ ఏం సూట్ అవుతుంది అంటేనండి, హ్యావ్ బీన్ గివెన్ అనేది సూట్ అవుతుంది. ఐఎమ్ డిలైటెడ్ బికాస్ ఐ హ్యావ్ బీన్ గివెన్ అ పే రైజ్, అంటే తనకి శాలరీలో ఒక పే రైజ్ ఇచ్చారు శాలరీలో, కాబట్టి తను డిలైట్ అయ్యాడు. సో హ్యావ్ బీన్ గివెన్ అనేది టాలీ అవుతుంది. నెక్స్ట్, మిస్టర్ జైన్ డాష్ ఆన్ ద ల్యాప్టాప్ సిన్స్ 6 o'clock. ఓకే, వర్క్స్, హ్యావ్ బీన్ వర్కింగ్, has been working and is working. అండ్ మిస్టర్ జైన్ సింగులర్ కాబట్టి తను 6 o'clock నుంచి వర్క్ చేస్తున్నాడు. సో మనకి సిన్స్ 6 o'clock పర్టికులర్ గా టైం చెప్తే మనం కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి, కాబట్టి హ్యాస్ బీన్ వర్కింగ్ అని వస్తుందండి. సో తను అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్, ద డైరెక్టర్స్ చిల్డ్రన్ బై సమ్ abductors. సో మధ్యలో ఏమొస్తుంది? డైరెక్టర్ చిల్డ్రన్ డాష్ బై సమ్ అబ్డాక్టర్స్ హ్యావ్ బీన్ కిడ్నాప్డ్, హ్యావ్ కిడ్నాప్డ్ అండ్ వాస్ కిడ్నాప్డ్. సో ఎవరి చేత కిడ్నాప్ అయ్యారు? డైరెక్టర్స్ చిల్డ్రన్ అబ్డాక్టర్స్ ద్వారా వాళ్ళ చేత కిడ్నాప్ అయ్యారు కాబట్టి హ్యావ్ బీన్ కిడ్నాప్డ్ బై సమ్ అబ్డాక్టర్స్. సో ఇట్ ఈస్ ఆప్షన్ 1 మాట, హ్యావ్ బీన్ వస్తుంది. దే ఆర్ రియల్లీ యాంగ్రీ బికాస్ సమ్వన్ డాష్ ద కార్. సో ఎవరో డ్యామేజ్ చేశారు. మనకి ఎట్లా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ద ఆప్షన్స్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్, హ్యాస్ డ్యామేజ్డ్, డ్యామేజ్, వాస్ డ్యామేజ్డ్. దే ఆర్ రియల్లీ యాంగ్రీ బికాస్ సమ్వన్ హ్యాస్ డ్యామేజ్డ్. సో ఎవరో కార్ ని డ్యామేజ్ చేశారు కాబట్టి హ్యాస్ డ్యామేజ్డ్ వస్తుంది. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 మనకి. నెక్స్ట్, 15th క్వశ్చన్. హీ డాష్ బి అన్ ఆర్మీ officer. is being, had and has. He is an army officer. So it is a present కాబట్టి మనకి is అనేది వస్తుంది. He is an army officer. Option 1 is correct answer. Next, he dash as an senior designer before he was sent for training మాట. ఆప్షన్స్ చూసుకుందాం. has been promoted, has promoted, had been promoted. And the correct answer is had been promoted. He had been promoted as a senior designer before he was sent for training. సో తన ట్రైనింగ్ కి పంపక ముందే తను సీనియర్ డిజైనర్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఇది మనకి పాస్ట్ లో వస్తుంది కాబట్టి హ్యాడ్ బీన్ ప్రమోటెడ్. ఓకే, 17th క్వశ్చన్ అండి. హీ డాష్ టు స్పీక్ టు యూ. సో తను మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. సో ఆప్షన్స్ చూద్దాం. వాంట్, వాంటింగ్, వాంట్స్, ఈజ్ వాంటింగ్. ఈ రెండు కంటిన్యూస్ కాబట్టి ఇది అసలే కాదు మనకి. అండ్ ఫస్ట్ థర్డ్ చూస్తే వాంట్, హీ వాంట్ టు స్పీక్ టు యూ. సో ఇది కరెక్ట్ గా సెట్ అవ్వదు మాట మనకి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే వాంట్స్, తను కావాలనుకుంటున్నాడు. సో ఇట్ ఈస్ రైట్ మాట. మనకి ఇంగ్లీష్ లో ఏంటంటే చాలా వరకు మనము మాట్లాడుతూ ఉంటేనే ఒక్కొక్కసారి మనం ఈ ఆప్షన్ అని ఒక్కొక్కసారి మనం సెట్ చేసుకుంటా ఉంటేనే కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ద స్కై డాష్ క్లౌడీ టుడే. సో ఈ రోజు మనకి ప్రెసెంట్ టెన్స్ లో ఇచ్చాడు ఎందుకంటే ఈ రోజు. సో ఇట్ ఈస్ అ ప్రెసెంట్ కాబట్టి ఇక్కడ చూడండి వర్ ఇది పాస్ట్, బీయింగ్ కంటిన్యూస్, హ్యాడ్ కూడా పాస్ట్, ఈజ్ ఒక్కటి ప్రెసెంట్ ఇచ్చాడు. ఇట్లా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇవన్నీ పాస్ట్ టెన్స్ లో వాడే థింగ్స్ మాట. ఇది ఒక్కటే ప్రెసెంట్ టెన్స్. ఓకేనండి. నెక్స్ట్ 19th వన్. లోకల్ పోలీస్ డాష్ ద బ్యాంక్ రాబర్ లాస్ట్ నైట్ అంట అండి. ఇది పాస్ట్ లో వస్తుంది. మనం ఆప్షన్స్ చూసుకుందాము. హ్యావ్ బీన్ అరెస్టెడ్, హ్యావ్ అరెస్టెడ్ అండ్ అరెస్టెడ్. 4th వన్ ఈజ్ వాజ్ అరెస్టెడ్. ఓకే, మనం చూసుకుందాం. ద లోకల్ పోలీస్ అరెస్టెడ్ ద బ్యాంక్ రాబర్ లాస్ట్ నైట్. ఓకేనండి, మనకి ఇది వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది రైట్ ఆన్సర్. ద ఎర్త్ డాష్ రౌండ్ ద సన్ అంటే రివాల్వ్ దాని మీద ఆధారపడి ఉంటది. ఆన్సర్ రివాల్వ్డ్, ఈజ్ రివాల్వింగ్,
రివాల్వ్స్, హ్యాడ్ రివాల్వ్డ్. చెప్పాను కదండి, ఇది యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడు ఎస్ లో వస్తుంది మనకి, అండ్ దాని ముందు కూడా ద అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ రివాల్వ్స్. ఎప్పుడు ఇది ప్రెసెంట్. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. నిన్న అంటే మనకి ఫ్యూచర్ లో అయినా రివాల్వింగ్ అవుతుంది, ఇప్పుడైనా రివాల్వింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ యూనివర్సల్ ట్రూత్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 వస్తుంది మనకి. నెక్స్ట్ 21st క్వశ్చన్ అండి. ఫ్లడ్స్ డాష్ ద సీరియస్ డ్యామేజ్. ఫ్లడ్స్ సీరియస్ డ్యామేజ్ ఏమైంది? ఫ్లడ్స్ మనకి కారణం అయ్యాయి, చేసాయి. ఫ్లడ్స్ సీరియస్ డ్యామేజ్ ని చేసాయి. సో మనకి ఇంగ్లీష్ లో ఎలా వస్తుందో చూద్దాం. హ్యావ్ బీన్ కాజ్డ్, కాజ్డ్, హ్యాస్ కాజ్డ్, వాస్ కాజ్డ్. సో ఫ్లడ్స్ ఏం చేసాయి? సీరియస్ డ్యామేజ్ ని చేసాయి, అంటే కాజ్డ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మాట. నెక్స్ట్ 22nd క్వశ్చన్ అండి. దే డాష్ మై జాబ్ అప్లికేషన్ టుమారో. చూద్దాం. యాక్సెప్టెడ్, యాక్సెప్ట్, విల్ యాక్సెప్ట్, హ్యావ్ యాక్సెప్ట్. నేను ఇందాక ఏం చెప్పానండి, ఇక్కడ మనం జస్ట్ వర్డ్ చూసుకుంటే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమి ఇచ్చాడు? టుమారో ఇచ్చాడు. అంటే నా జాబ్ అప్లికేషన్ ని రేపు ఏం చేస్తారు వాళ్ళు? యాక్సెప్టెడ్ అంటే పాస్ట్ టెన్స్ వస్తుంది, యాక్సెప్ట్ అంటే ప్రెసెంట్, హ్యావ్ యాక్సెప్టెడ్ అన్నా కానీ మనకి పాస్ట్ డే వస్తుంది. ఇక్కడ ఒక్కటి ఫ్యూచర్ ఉంది చూసారా, టుమారో అంటే ఫ్యూచర్ కదండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 విల్ యాక్సెప్ట్, అంటే యాక్సెప్ట్ చేస్తారు రేపు. సో ఇది సింపుల్ మాట. జస్ట్ మనం ఒకసారి క్వశ్చన్ ని కరెక్ట్ గా చదువుకుంటే మనకి చాలా వరకు ఆన్సర్స్ అనేవి రైట్ అయిపోతాయి. సో 23rd క్వశ్చన్ అండి. రవి డిడెంట్ హ్యావ్ అ పెన్ బికాస్ హీ డాష్ ఇట్ మాట. మనకి ఇది పాస్ట్ లో జరిగిపోయింది. ఆప్షన్స్ చూద్దాం. హ్యాస్ లాస్ట్ వచ్చింది, హ్యాడ్ లాస్ట్ వచ్చింది, లాస్ట్, అండ్ ఒక 4th ఆన్సర్ కొద్దిగా తప్పు ఉంది. సో మనకి హ్యాస్ లాస్ట్ కాబట్టి హ్యాస్ ప్లస్ V3 అనేది ఉండదు, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. హ్యాడ్ లాస్ట్ ఆల్రెడీ జరిగిపోయింది. Before the workers dash a new representative they to the management. So have elected, have talked, have elected, had talked, elected and had talked, had elected and talked. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇట్లాంటి కొద్ది పెద్దవి వచ్చినప్పుడు అన్ని మీరు సెట్ చేసుకొని చూడండి. ఈ ఆప్షన్ అయితే దేంట్లో కరెక్ట్గా ఉంటుందా, ఈ ఆప్షన్ అయితే కరెక్ట్గా ఉంటుందా అన్న. ఆ తర్వాత చూడండి ఏదైనా కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, ఎలక్టెడ్ అండ్ హ్యాడ్ టాక్డ్. ఒకసారి మనం చూసుకుందాం టాలీ చేసి. బిఫోర్ ద వర్కర్స్ ఎలక్టెడ్ అ న్యూ రిప్రజెంటేటివ్ దే హ్యాడ్ టాక్డ్ టు ద మేనేజ్మెంట్. అంటే ఫస్ట్ మేనేజ్మెంట్ తో మాట్లాడిన తర్వాతే న్యూ రిప్రజెంటేటివ్ ని ఎలక్ట్ చేశారు. బిఫోర్ ద వర్కర్స్ అంటే వర్కర్స్ రిప్రజెంటేటివ్ ని ఎలక్ట్ చేయక ముందే వాళ్ళు దే హ్యాడ్ టాక్డ్ టు ద మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ తో మాట్లాడారు. ఓకేనండి, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వశ్చన్. శ్యామ్స్ వైఫ్ డాష్ హర్ జాబ్. మనం చూద్దాము. శ్యామ్ యొక్క వైఫ్ డాష్ తన జాబ్. ఓకేనండి, ఒకసారి మనం ఆప్షన్ చూద్దాం. హ్యాస్ లాస్ట్, వర్ లాస్ట్, వాస్ లూజింగ్, హ్యాస్ బీన్ లాస్ట్. మనకి ఇక్కడ కరెక్ట్ గా వచ్చేసరికి హ్యాస్ లాస్ట్ వస్తుందండి ఇక్కడ. అంటే దేనికి సంబంధించి అయితే హ్యాస్ లాస్ట్ అనేది వస్తుంది. శ్యామ్ యొక్క వైఫ్ హ్యాస్ లాస్ట్ హర్ జాబ్ మాట. ఇది వాస్ లూజింగ్ కంటిన్యూస్ లో ఉండదు అసలు. వర్ లాస్ట్ అనేది రాదు ఇక్కడ వచ్చినా గానీ మనకి హ్యావ్ బీన్ లేదు కదా, హ్యాస్ బీన్ ఉంది. సో ఇక్కడ హ్యాస్ లాస్ట్ అనేది వస్తుంది. బై దిస్ టైమ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అండి. బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ ద ఎగ్జామ్స్ డాష్. ఇక్కడ బ్రాకెట్ లో బిగిన్ వచ్చిందండి. ఇది వచ్చేసి 26th క్వశ్చన్. విల్ హ్యావ్ బిగన్, విల్ బిగిన్, విల్ బి బిగినింగ్ అండ్ వాస్ బిగినింగ్. విల్ బి బిగినింగ్ అనేది అస్సలు రాదు మనకి, వాస్ బిగినింగ్ అనేది కూడా రాదు. విల్ బిగిన్ ఆర్ విల్ హ్యావ్ బిగన్. బై ద నెక్స్ట్ టైం అంటే బై ద నెక్స్ట్ వీక్ కల్లా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. విల్ హ్యావ్ బిగన్. ఓకే, ఈ టైం అంటే నెక్స్ట్ వీక్ ఈ టైం కల్లా స్టార్ట్ అయ్యి ఉంటాయి అని ఇచ్చాడు. సో ఇట్ విల్ బి విల్ హ్యావ్ బిగన్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ Peter has a pocket calculator. He dash it almost every day. మన ఆప్షన్ చూద్దాం. యూస్, యూజెస్, యూజింగ్ అండ్ ఈజ్ యూజింగ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే తను ఇదే పని చేస్తాడు కాబట్టి ఇట్ ఈస్ యూజెస్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 29th క్వశ్చన్. I dash him in 2020. సో meet, met, had met, having met. In the correct answer is met అండి. I met him
in 2020. Mr. and Mrs. Taylor dash to watch horror films. Likes, doesn't like, not like. సో వాళ్ళకి ఇప్పుడు నేను ఒక ఫిలిం చూడడం ఇష్టం అంటే ఐ లైక్ టు వాచ్ కార్టూన్స్. సో అట్లా లైక్ వస్తుందండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.